ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నాదెండ్ల గోవర్ధన చెరువు ఆధునీకరణకు శంకుస్థాపన. కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు పత్తిపాటి. స్థానిక కోర్టులో అసిస్టెంట్ గవర్నర్ లీడర్ గా నియమితులైన సీనియర్ న్యాయవాది ఈవూరి బ్రహ్మానందం. అభినందించిన శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు. టీడీపీ క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రజావేదిక. పలు సమస్యలు స్వీకరించిన శాసనసభ్యులు పుల్లారావు. వివిధ ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్. నూతన వధువులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ. ఇటీవల ప్రకటించిన 10వ తరగతి ఫలితాలలో స్థానిక భారతరత్న ఇందిరాగాంధీ హైస్కూల్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తన గృహంలో విజేతలైన విద్యార్థులను అభినందించారు. అనంతరం విద్యార్థుల ప్రతిభకు సంబంధించి కరపత్రాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గైరా నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు తిరుపతి స్వామి, అనురాధ గంగాధర్రావు, నాగరాజు శామిల్, పి లక్ష్మీ తదితరులు ఉన్నారు. ఎంత అభివృద్ధి సంక్షేమం బహుమతిగా ఇచ్చినా ప్రజల రుణం తీరదని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన నాదెండ్ల మండల కేంద్రంలో 50 లక్షల నిధులతో శ్రీ గోవర్ధన స్వామి చెరువు ఆధునీకరణ పనులకు గ్రామస్తులతో కలిపి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పత్తిపాటి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. స్థానిక చెరువును బాగు చేయడంతో నీటి సంరక్షణతో పాటు వృద్ధులు చిన్నారులకు ఉపయోగపడేలా వాకింగ్ ట్రాక్, పిల్లల పార్కులు అందుబాటులోకి వస్తాయన్నారు. నాదెండ్ల టీడీపీకి కంచుకోటని, ప్రజలకు ఎంత మంచి చేస్తే అంతగా ఆదరిస్తారని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనమని పత్తిపాటి చెప్పారు. 2014-19లో 4,000 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి చేసిన ప్రజలు టీడీపీని కాదని వైసీపీని గెలిపించి తీవ్రంగా నష్టపోయారన్నారు. ఏపీ ప్రజలు కూడా గుజరాత్ ను ఆదర్శంగా తీసుకోవాలని, ఒకే ప్రభుత్వం సుదీర్ఘకాలంగా అధికారంలో ఉండబట్టే ఆ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మండల అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ, జవాది మదన్ మోహన్, కామినేని సాయిబాబు, సొసైటీ చైర్మన్ నల్లమూతు హరిబాబు, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పెళ్లి కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. ప్రజలకు కోతలేని నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు అపరిమిత సంక్షేమం, అవధుల్లేని అభివృద్ధితో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని, దేశాన్ని పాలిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లే తమ సమర్థతతో బెస్ట్ టీమ్ గా నిలిచారని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. శనివారం ఆయన ఎడ్లపాడు మండలంలో పర్యటించారు. తొలుత సొలస గ్రామంలో 5 కోట్లతో నిర్మించి తలపెట్టిన సబ్స్టేషన్ నిర్మాణానికి స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేసిన ప్రతిపాటి అనంతరం బొయ్యేపాలెంలో 45 లక్షలతో నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. సొలసలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత మీడియా వారితో మాట్లాడారు. వోల్టేజ్ సమస్య ఎదుర్కొంటారని, దాన్ని పరిష్కరించడానికి కొత్త సబ్స్టేషన్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మండల అధ్యక్షులు కామినేని సాయిబాబు, జవాజీ మదన్మోహన్, జిల్లా రైతు అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, టీడీపీ నాయకులు కుర్రా రత్తయ్య, కందిమల్ల రఘురామారావు, మద్దినేని సుబ్బారావు, పోపురి వెంకయ్య, మాణిక్యాలరావు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, కరెంట్ ఎస్ఈ శ్రీనివాసరావు, ఈఈ టెక్నికల్ హరిబాబు, ఈఈ ఏడికొండలు, ఏడీఈ అశోక్ కుమార్, అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పట్టణానికి చెందిన సీనియర్ అడ్వకేట్ ఈవూరి బ్రహ్మానందం చిలుకలూరుపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ గా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా చిలుకలూరుపేట టీడీపీ న్యాయవాదులు, మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పత్తిపాటి పుల్లారావు ఈవూరి బ్రహ్మానందాన్ని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తేళ్ల సుబ్బారావు, మండల అధ్యక్షులు జవాజీ మదన్మోహన్, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫానీ,
పట్టణ ప్రధాన కార్యదర్శి మొద్దమాల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, సొసైటీ చైర్మన్ కోడ హనుమంతరావు, టీడీపీ నాయకులు వహబ్, కొండా వీరయ్య, అడ్వకేట్లు తదితరులు పాల్గొన్నారు. మాంసం కూరగాయల విక్రయదారులు వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మున్సిపల్ సిబ్బంది కఠినంగా వ్యవహరించాలని, స్వచ్ఛ చిలకలూరిపేట స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధన కోసం పద్ధతి మార్చుకొని వారిపై అవసరమైతే జరిమానాలు విధించాలని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు సూచించారు. శుక్రవారం సాయంత్రం ఆయన స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భం కొందరు పట్టణ ప్రజలు రోడ్లపై వేస్తున్న వ్యర్థాలతో సమస్యలు ఎదురవుతున్నాయని ప్రతిపాటికి ఫిర్యాదు చేశారు. తాగునీటి సరఫరాను మెరుగుపరచాలని, తమ ప్రాంతాల్లో పాడైన సీసీ రోడ్ల స్థానంలో కొత్తవి నిర్మించాలని శివారు ప్రాంత వాసులు ప్రతిపాటిని కోరారు. వారి విజ్ఞప్తిపై స్పందించిన ఎమ్మెల్యే శివారు ప్రాంతాల్లో ఎక్కడెక్కడ రోడ్లు, డ్రైనేజీలు దెబ్బతిన్నాయో పరిశీలించి అవసరమైన చోట కొత్తవి నిర్మించాలని, స్తంభాలు, వీధి లైట్లు ఏర్పాటు చేయాలని, పట్టణ నడిబొడ్డున ఉండేవారితో సమానంగా శివారు ప్రాంత ప్రజలకు అన్ని సౌకర్యాలు, భద్రత అందించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరాలో అడ్డంకులు లేకుండా జాగ్రత్తలు చేపట్టాలని, శివారు కాలనీల ప్రజలకు కూడా స్వచ్ఛమైన నీరు అందించాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. కొందరు కావాలని వీధి దీపాలను పగలగొట్టడం, వెలగకుండా చేయడం చేస్తున్నారని, అటువంటి వారిపై ప్రత్యేక నిఘా పెట్టి అవసరమైతే పోలీస్ కౌన్సిలింగ్ ఇప్పించాలని పత్తిపాటి సూచించారు. చిలకలూరుపేట మండలం వేలూరు గ్రామ వాస్తవ్యులు రావురు వెంకటేశ్వర్లు కుమారుని వివాహం చిలకలూరుపేట పట్టణంలోని సింగ్ కళ్యాణ మండపం నందు జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరయ్యారు. నూతన వధువర్లు వినయ్ కుమార్, లక్ష్మి అనుషన్ను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మరి రాజశేఖర్ వెంట నాన్నె హనుమంతరావు, కోమటినేని వీరయ్య, చిలుకూరి హనుమంతరావు, కంతెటి హనుమంతరావు, కుక్కపల్లి సుబ్బారావు, పావులూరు వెంకటేశ్వర్లు, రావురి శ్రీనివాసరావు, పూనాటి రమేష్, చింతల వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు అరవవల్లి వెంకట శివనాగ ప్రసాద్ కుమార్తె వివాహ వేడుక జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరయ్యారు. నూతన వధువర్లు మణి, మౌనిక, మోహన కృష్ణ సాయిలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ వెంట కొల్లా ఉమామహేశ్వరరావు, గట్టా జయకృష్ణ, సయ్యద్ అబ్దుల్లా, సయ్యద్ హిదాయుదుల్లా తదితరులు ఉన్నారు. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రం నందు ఉచిత చల్లటి మజ్జిగ, మంచినీటి కేంద్రాన్ని గత వారం రోజులుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య కళ్యాణ మండపం ప్రధాన కార్యదర్శి చేవూరి కృష్ణమూర్తి మాట్లాడుతూ, వేసవి తీవ్రత దాతలు కళ్యాణ మండపం సభ్యుల సహకారంతో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి ఉచిత చల్లని మజ్జిగ, మంచినీరు ప్రజలకు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కళ్యాణ మండపం కమిటీ అధ్యక్షులు డాక్టర్ అరవవల్లి సురేష్, ఆలపాటి కాళేశ, చిలకల రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, సోదరులారా, శ్రీ ఆర్యవైశ్య కళ్యాణ మండపం రోజు శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కళ్యాణ మండపం మరియు దేవస్థానము సమీపంలో ఉన్నటువంటి ప్రదేశంలో ప్రతిరోజు ఉచితంగా మజ్జిగ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మజ్జిగ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఏకదానిగా ఈ మజ్జిగ కార్యక్రమం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఈ ఎండాకాలం వరకు కూడా డైలీ మజ్జిగ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ రోజు దాదా మా మిత్రుడు వారి ఇల్లు కలిసి ఈ రోజు మా మజ్జిగ కార్యక్రమం ఇచ్చారు.
వారికి అష్టైశ్వర్యాలు ఆయుధాలు కలగాలని శ్రీ భగవంతుని ప్రార్థిస్తున్నాం. చిలకలూరుపేట మండలం రాజాపేట గ్రామ మాజీ సర్పంచ్ పఠాన్ మహబూబీ మస్తాన్ వలి కుమారుని వివాహ వలీమా వేడుక వారి స్వగృహంలో జరుగుతుండగా ఆ వేడుకకు ఎమ్మెల్సీ మరి రాజశేఖర్, సోమేపల్లి వెంకట సుబ్బయ్య హాజరయ్యారు. నూతన వధువుల్లో గౌస్ జానీ, నజ్మాలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. మరి రాజశేఖర్ వెంట జజ్జర రవి, మానకొండ బాలయ్య, మాలెంపట్టి నరసింహారావు తదితరులు ఉన్నారు. నూతనంగా టీడీపీ పోలిట్ బ్యూరో ఎక్స్ అఫిషియో పదవి బాధ్యతలు చేపట్టిన పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలను జిల్లా టీడీపీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ఎండి హనీఫ్ కలిసి అభినందనలు తెలిపారు. శ్రీకృష్ణదేవరాయల బాధ్యతలు స్వీకరించడంతోనే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొందని, సమర్థవంతమైన నాయకత్వానికి దక్కిన గుర్తింపని హనీఫ్ తెలిపారు. నూతన పదవుల నియామకం కార్యకర్తల్లో ఉత్సాహానికి, నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యకర్తల్లో విశ్వాసం, నమ్మకం ఉన్న ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు ఈ కీలక పదవి లభించడం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కేడర్లో నూతన ఉత్సాహం వచ్చిందని హనీఫ్ అభిప్రాయపడ్డారు. శ్రవణ నక్షత్ర సందర్భంగా పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వెంచేసి ఉన్న శ్రీ గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. పంచహారతులతో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అన్న వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో చేవూరు కృష్ణమూర్తి, డాక్టర్ అరవపల్లి సురేష్, రామలింగేశ్వరరావు, కాళేశ, తవ్వ నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మన చిలకలూరుపేట పట్టణంలోని చౌత్రా సెంటర్లోని శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వేయించేసినటువంటి కళ్యాణ మందిరంలో శ్రీ పద్మావతి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి మరి శ్రవణ నక్షత్రం సందర్భంగా ఈరోజు ఉదయం 7 గంటలకి పూజ, అభిషేకములు మరియు అలంకరణ, అష్టోత్తర శతనామావళి, పంచహారతులు ఇవ్వబడియండి. మరి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరగబోతుంది. కావున పట్టణ మన భక్తులందరూ, దాతలందరూ, కమిటీ సభ్యులందరూ కూడా ఇచ్చేసి అన్నప్రసాద స్వీకరించి స్వామివారి కొరకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. చేతి వ్రాత విద్యార్థుల తలరాతలు మార్చుతుందని, కాబట్టి విద్యతో పాటు చక్కని దస్తూరిపై ప్రత్యేక దృష్టి సారించాలని బాసట సామాజిక సాంస్కృతిక వేదిక అధ్యక్షులు నూతనపాటి కాళిదాస్ చెప్పారు. ఎడ్లపాడు, లింగరావుపాలెం గ్రామాల్లో బాసట సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిక్షణ తరగతులు శనివారం 8వ రోజు చేరుకున్నాయి. గత 4 రోజుల నుంచి శిక్షణా కేంద్రంలో నిర్వహిస్తున్న కాలిగ్రఫీ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా చేతిరాత శిక్షణలో నైపుణ్యం ప్రదర్శించిన వారిని గుర్తించి బహుమతులు, ధృవీకరణ పత్రాలను అందజేశారు. అనంతరం కాలిగ్రఫీ శిక్షకులు డాక్టర్ జిన్ను సాహెబ్ మాట్లాడుతూ, బ్రహ్మ మనుషుల తలరాతను రాస్తే విద్యార్థులు చక్కని చేతిరాతతో తమ జీవితాన్ని మార్చుకోవచ్చని అభిప్రాయపడ్డారు. విద్యా కమిటీ కన్వీనర్ కల్లూరి వాసు మాట్లాడుతూ, వేసవి శిక్షణా శిబిరాలను విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంచుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అన్నారు. అధ్యక్షత వహించిన బాసట సభ్యురాలు చెరుకురి సుజన మాట్లాడుతూ, వేసవి కాలంలో ఉచితంగా అందించే నైపుణ్యాలను నిశితంగా పరిశీలించి ఇక్కడ నేర్చుకున్న అంశాలను ఇళ్లకు వెళ్లిన తర్వాత కూడా తరచూ అభ్యాసన చేసినప్పుడు అది శాశ్వతంగా గుర్తుండిపోతుందన్నారు. అనంతరం చేతిరాత శిక్షణలో నైపుణ్యాలను ప్రదర్శించిన వారికి బహుమతుల ధృవీకరణ పత్రాలు అతిథులు అందజేశారు. తిమ్మాపురం జడ్పీ హైస్కూల్ అభివృద్ధి కమిటీ సభ్యురాలు పావులూరి రాధామంజరి బహుమతులను అందజేశారు. అనంతరం చేతిరాతపై 4 రోజుల పాటు శిక్షణ అందించిన డాక్టర్ జున్నో మాస్టర్, ఆయన శిష్యురాలు షేక్ సనా కౌసర్లను బాసట ప్రతినిధులు సత్కరించారు. కార్యక్రమంలో నిర్వాహకులు కేత రామబ్రహ్మం, చెన్నపాటి హనుమంతరావు, షేక్ సనా కౌసర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కానీ ఆ పండుగ వస్తే ఆ రైతు ఇంట్లోనే వాళ్ళ సభ్యులు తినరు. వాళ్ళు కావాల్సినంత ఉంచుకొని మిగతా మొత్తం సమాజానికి ఇచ్చేస్తూ ఉంటారు. అతను డబ్బులు కప్పుకోవచ్చు, కానీ ఏడాది కష్టపడడానికి ఆ డబ్బు సంపు. అతను ఎందుకు ఇస్తున్నాడు? సమాజం కోసం. వేసిన మొత్తం నడుస్తాయని అనుకోవాలి.
వచ్చి పిల్లలతో కలిసి భోజనం చేస్తూ ఉంటాం కింద కూర్చొని. వాళ్ళు మమ్మల్ని అంతగా అభిమానిస్తారు. అలాగే మీరు నేర్చుకున్నది హ్యాండ్ రైటింగ్ ఏదైతే ఉందో డైలీ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు పెద్దలు. కానీ ఇప్పుడు పిల్లలకి పండగ అయిపోతుందా? పిల్లలకే పండగ అయిందా? కాలేదు. సరుకులు తెచ్చుకోవాలి, కొత్త బట్టలు కొనుక్కోవాలి, చాలా చాలా వివరాలు చేయాలి. అప్పుడు పండగ అవుతుంది. అమ్మా పూజలు చేసుకోవాలి, పురస్కారాలు చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి కదా. హ్యాండ్ రైటింగ్ 4 days నేర్చుకొని ఏదైతే బాగా వచ్చింది అని అనుకుంటారు. ప్రాక్టీస్ మెయిన్. ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే నేర్చుకున్నారో, పుస్తకం కానివ్వండి, ప్రింట్ హ్యాండ్ రైటింగ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇది మాత్రం తప్పనిసరిగా డైలీ ప్రాక్టీస్ చేయండి. ఇందులో ఉన్న ఒక కష్టమైన విషయం ఏంటి అంటే మీరు క్లాస్ వర్క్స్ కానీ హోంవర్క్స్ కానీ ఈ టైప్ ఆఫ్ స్టైల్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ లో మూలంగా కొద్దిగా లేట్ అవుతుంది. నష్టమేం లేదు. మామూలు రైటింగ్ కి ఈ రైటింగ్ కి కాస్త 5 minutes to 10 minutes డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఏం పర్లేదు, మనకు చాలా టైం ఉంటుంది. మీరు బాగా నేర్చుకోవాలి, మంచి హ్యాండ్ రైటింగ్ తో నేర్చుకోవాలి, మీ హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉండాలి. యాక్చువల్గా 10th వాళ్ళకి సెకండ్ ప్రైజ్ ఇవ్వాలి. అలాగే నెక్స్ట్ SS న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.